దేవుడు మనల్ని దీవించిన గాక. హల్లెలూయా. మొదటగా మన పరలోక తండ్రి, ఆకాశాన్ని భూమిని కలగజేస్తున్న సృష్టికర్త దేవునికి, అలాగే రక్షించిన యేసయ్యకి, మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రికి, దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను. తండ్రి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తుతులు, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేటప్పుడు చాలా దూరం అనిపించింది మీకు. అలాగే ఫస్ట్లో నేను కూడా ఆ విధంగా దూరంగా అనుకున్నాను. నేను ರಾಯಗಟ್ಟಿ ಹೆಚ್ಚು ಹೆಕ್ಕು మీరు ಜಾತ್ರೆಗೆ ಇತ್ತತಿ ಮಿಂಗೋ ಹೆಕ್ಕು ಹೋಚ್ ಮನ್ಬಿತಾನೆ ನಾನ್ ಜಕ ನೋಕೆ ಎಲ್ಲಿಂಜಿ ಅನ್ಬಿತಾನೆ. ఫస్ట్లో ఇక్కడ మనకి తెలియదు. అయ్యమ్మ ఫోన్ చేశారు ఒకసారి, అయ్యగారు ఇలాగా మనం యేసు ప్రభు వారు కనిపించరా, దేవుడిని మనం చూడలేమా అని అన్నారు. ನೋಕೆ ನಾನು ಪುಂಚಾಲತೇನೆ అయ్యమ్మ నాకు ఫోన్కి అయితే మహపూర్ తోంజా అనేసికి ఇంచి నాకు ఉంచుతే. అలాగే ఒకసారి మనం పాపాలు ఒప్పుకోవాలి, మిగతా మరి ఏం చేసినా అది ఒప్పుకోకలేదు. ఎందుకంటే ఆయన రక్తంలో కడవబడ్డాం కనుక మరి ఒప్పుకోకర్లేదు అనేసి చెప్తున్నారండి అనేసి ఆ విషయం కూడా నాకు క్వశ్చన్గా అడిగారు అన్నమాట. అంటే నాకేంటి అర్థం కావట్లేదు అని అడిగారు. ಹಾಗೆ ನೋಕೆದೆ ಪಾಪ ಒಪ್ಪಕೊಡ್ನಾಕಿ ಅವರೇ ದಾಯಿ ಒಪ್ಪಕೊಡಲಿ ಆಕಿ మంగళింది వెచ్చించనరే నన్ను వెచ్చినాకి. అలాగే ఆరాధన కూడా చేయకూడదు ఎందుకు అనేసి అదొక మాట కూడా అన్నారంట. ఎల్లకి ఆరాధన జక్క కి ఐకి ఎంచి వేస్తారు. పోనీ ఆరాధన చేసిన చేయకపోయినా నీ జీవితంలో ఎప్పుడు కూడా నేను పాపిని అనకూడదు, నువ్వు పాపి అయిపోతావు అని అన్నారంట. ఆరాధన కీర్తించాక కేతించాక మనవే మాత్రం జీవిత హెచ్చరిచాక నన్ను పాపి తిని ఎంచి ఇనకూడదుకే. సినిమాలు చూసినా పర్లేదు, సినిమా హెట్టించాక పర్వాలే, ఏం చేసినా పర్లేదు, ఏనాకీతివా పర్వాలే, కానీ మన యేసు రక్తం మన మీద ఉంటుంది, శుద్ధి అవుతాం మనం. మాత్రం దిస్తు నెత్తరి మాలకు మనపిని మన శుద్ధి అన్నాయి. ఇవన్నీ విన్న తర్వాత నాకు అమ్మా నేను వస్తానా అని అన్నాను. ఈ సబ్బు వెన్నిడాయి అయ్యా నన్ను వాయినికి ఇంచి వెచ్చని. ఎక్కడమ్మా అని అన్నాను. ఇంబియా ఇంచి వెచ్చని. పెళ్ళి అయ్యేటప్పుడు గొడవకి వెళ్ళాం కానీ ఈ ఊరు రాలేదు మేము. బిహాతటి గౌరవ హచ్చుమి సమ ఈ నాయి వాహాలతమే. గొడవ నుంచి దెబ్బలాట్ల నుంచి ఈ ఊర్లో పడ్డారు. ఇదేదే మట్టిలోకి వచ్చారు. ఏ గొడవ గొడవ ఆహి మట్టి కొన వాహత్తు ఎంబరిత్తు. అక్కడ గొడవ ఎంబ గొడవ, ఇది మట్టి, ఇది మట్టి బురద అయిపోయారు. ఇక్కడ వాళ్ళు బురద చేశారు. వీళ్ళ ఆత్మీయ జీవితం మరి ఎందుకు మరి పనికిరానట్టుగా కానీ గొడవలోన బాగా ఆత్మీయ జీవితం ఉండేది. మాత్రం గొడవ నాయి జబ్బురికి ఆత్మ జీవిత మచ్చు. మీరు నన్ను ఇక్కడ వచ్చారని చాలా సంతోషంగా మీరు మెచ్చుకున్నారు. ఓకే, దానికి మంచిది. కానీ నాకు ముందుగా రాడుతున్నారు తమ్ముడు, మధు తమ్ముడు, వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేశారు. ఇంబ ನಾನು ವಾರ್ತೆ నుంచి ವಾಹಿಮಾ నుంచి మీరు జబ్బురికి నాకు మెచ్చ కొట్టితరి మాత్రం నోకే చిన్నరవాగ్య మదాగ్య తమకి హించరి. అలాగే మేము సేవ చేస్తుండగా మేము మధ్య కూడా వెళ్ళాము, అదే దూరమే. ఏంటమ్మా ఏ రావుపిల్లి వెళ్ళాం, అదే దూరమే. మరి అన్ని దూరం లేకపోతే దగ్గర మన ఇంటి పక్కన ఉంటాయా? మాము సేవకి మజ్జి కూడా హచ్చమే 5 జక్క హెక్కు అవి సబ్బు ధరే మనకి హెక్కు జక్క మనవిను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి ఇక్కడ బిడ్డలు పిలిచారు కనుక రావాల్సి వచ్చింది. మహాపూరు కర్మతోలే ఇంబ బీడ హాటి తత్తలాక ఇంబ వాహలాతే. ఇక్కడ మనం ప్రార్థన పెట్టేటప్పుడు ఇంబ మన ప్రార్థన ఇచ్చినట్టు ఇక్కడ ఊరికి వెళ్ళిపోయాయి. ఇక్కడ కూడా ఊర్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ వెళ్ళిపోయాట. అక్కడికి మీటింగ్కి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని రే అక్కడ ప్రార్థన పెడుతున్నారా, మన దేవతలన్నీ పారిపోయి వచ్చేరా, ఇక్కడికి ఏడు చేస్తాంరా, అయితే వాళ్ళకి ఇల్లు కాల్చేద్దాం, లేకుండా చేసేద్దాం అని పెద్ద యాజిటేషన్ వచ్చింది అనమాట. ఇటువంటి యాజిటేషన్ వచ్చేటప్పుడు ఇక్కడ కానీ మనం ప్రార్థన చేయలేదనుకోండి, విడిచిపెట్టేసామనుకోండి, వాళ్ళకి భయపడి ఇక్కడ కార్యం అవుతుంది. పాపం ఈ వీళ్ళు అప్పటికే చెప్పారన్నమాట, అయ్యగారు మీరు వస్తే వాళ్ళు కొడతారంట, తిడతారంట, ఏదో చేస్తారట, మా ఇల్లు కాల్చేస్తారట అని వాళ్ళు ఎంతగానో కొంచెం భయపడ్డారన్నమాట. మనం ఎక్కడ కాలు పెడితే అవి పటాపంచలు పారిపోవడమే.
హల్లెలూయా. మన లెగ్ ఎటువంటిది? ఐరన్ లెగ్ కాదు, క్రీస్తు లెగ్. హల్లెలూయా. మళ్ళీ ఎవరుంటారు? ఐరన్ ఐరన్ అంటే అన్నిటికీ ఆకర్షించేస్తాయి, అన్ని ఇనుము మొక్కలు అన్ని మనమైపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన శరీరం కూడా ఇనుము ఉందండి, బంగారం ఉంది, వెండి ఉంది, మట్టిలో అన్ని అన్ని ఉన్నాయి, అన్ని మనలో ఉన్నాయి. కానీ అయస్కాంతం కూడా ఉంది. ఈ అయస్కాంతం బట్టి అన్ని ఆకర్షించితే ఇక నా ఇల్లుడు ఆకర్షించేస్తాడనమాట. కింద ఉన్నాడు కదా, ఎవరు? అపరిమితంగా ఆశపడి ఉన్నాడంట. ఎవరు? నరకం ఆశతో ఉన్నాడంట, లాగేస్తాడనమాట. ఓకే, క్రీస్తు మనలో ఉంటే ఆయన లెగ్ మనలో ఉంది కదా, ఆ లెగ్ వేసేసరికి ఇవన్నీ కూడా ఊరే నాయన ఇప్పుడు వచ్చారు, వీళ్ళందరూ కూడా పారిపోయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మన దేవుడై ఉన్నాడు. పాస్టర్ అమ్మ గారు అనుకుంటున్నారు, మా పాస్టర్ గారు పట్టుకున్నాడంట ఒకళ్ళు. ఎందుకు ఇచ్చారు? తుమ్మికాయలే సబ్బులు ఒక కోణం మూలం తక్కువ వచ్చి కేక్ అవుతుంది. ఆ బబుల్ గమ్ చిన్నలాగా, ఆ బబుల్ గమ్ ఒకవేళ కానీ తీసుకొని మీకే అంటించేస్తాను, జల్లి అండి అది. ఓకే, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కానీ నేను అంటించినంటే మరి మట్టిపోయిన ఒకళ్ళు ఎక్కడ ఉండిపోతారు మీరు. ఓకే, లోకసువార్త 2:1 నుంచి, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసర్ ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది దేవుని వాక్యంలో రాయబడిన మాటలు. ఆయన జన్మించేటప్పుడు ఆ దేవత దేవుడు రావడానికి ఒక కాలం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దేవదేవుడు 4000 సంవత్సరాలు కూడా అలాగే ఎదురు చూసుకుని ఉన్నాడు. మహాపురు సారి 1000 మహాపురు హేండించేసే ఆదాము అవ్వను ఎప్పుడైతే తయారు చేశాడో దేవుడు, ఆదాము అవ్వ తెచ్చలేసి మహాపురు కేపితేసి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మహాపురు వాగ్దానం కీతేసి ఏంటి ఆ వాగ్దానం అంటే, వాగ్దానం ఇచ్చిన స్త్రీ వల్ల పాపం జరిగింది. అయ్యతోలే పాప గొట్టవాతే మొదట అవ్వ ఫలం తినేసింది. ఆమె నోకే హవ్వ పొల తిచ్చే ఆ ఫలం తిండబట్టి పురుషుడు కూడా పాడైపోయాడు. ఏ పొల తించలే ఆబజక హేడ హచ్చేసి, అలాగే వారి నుంచి వచ్చిన సంతానం అంతా పాడైపోతుంది. తమిటి వాతి సంతాన సబ్బు హేడ హచ్చే పాడైపోద్దని దేవుడికి తెలుసు. హేడ నుంచి మహాపురు పుంచానేసి, అందుకే సాతాను దగ్గర ఒక మాట దేవుడు ఒక వాగ్దానానికి ఇచ్చాడు మాట. ఏతకి సైతాన మహాపురు కప్తా హీతేసి, ఇదిగో సాతాను నువ్వు స్త్రీని పాడు చేసావు కనుక, ఏనో సైతాను నువ్వు అయ్యకి హేడికి తిలక స్త్రీ జాతనంతా స్త్రీ అలాగే పురుషుల్ని ఇద్దరిని కూడా పాడు చేసావు కనుక, వీళ్ళకి అయ్యకి ఆబ్బకి ఇద్దరికి జక హేడికి తిలక, ఇదిగో స్త్రీ పాడైపోయింది కనుక అయ్య హేడ హచ్చలక, ఆ పాడైపోయిన స్త్రీ నుంచే నీకు ఒక 6 సంతానానికి విషయం ఇచ్చి నీకు మట్టుగా అపజయం కలిగిస్తాను. ನೀವು ಅಯ್ಯಕ್ಕೆ ಹೇಡಿಕೆ ಇತ್ತಿಲ್ಲಕ್ಕ ತಮ್ಮ ಸಂತಾನಕ್ಕೆ ನಾನು ಗೆಲ್ಪಿಕೆ ಹನ ನಿಂಗೆ ಮಾತ್ರ హరోకి ఏని స్త్రీ నుంచి వచ్చిన సంతానమే నీ తలను చెదగొడతాడు. ఈ అయ్యటి వాటి సంతానం నీ తారుంతి వేతనేసి దేవునికి గొప్ప కోపం వచ్చింది, బాధ అనిపించింది. మహాపుడికి హిజ్జడ వాతే దుఃఖ హోతే నా బిడ్డల్ని ఇదిగో సాతానుడు వాడుకొట్టాడు, నా బిడ్డంతి సైతాను హరోకితే పాడు చేస్తాడు ఏడికితేసి, కానీ మాత్రం నేను వారిలో ఉండి ನಾನು ತನಿ ತನ ಮನುಷ್ಯನ సాతాన్ని జయించే శక్తిని నేను ఇస్తాను. ఏ పేనుతే గెలిహిని బాడి ನಾನು హీనే, అందుకే ఒక స్త్రీని ఎన్నుకుంటాను. ఏ తగ్గించిరు అయ్యకి ఆచకొడ్డిని. స్త్రీ జాతి చెడిపోయింది కనుక, స్త్రీ జాతి నుంచి మొత్తం మానవ జాతి చెడిపోయింది కనుక, ఏ అయ్య జాతిది సొబ్బు హేడ హచ్చులక ఏ అయ్యకి ఆచకొడ్డిని. ఆ స్త్రీ ద్వారా నేను గొప్ప విషయం మానవ జాతి కలిగిస్తానని ఆలోచించాడు ఆయన. ఏ అయ్యతోలే నన్ను నోరతకి గొప్ప గెలుపుకి ఈయన ఇంజి వేస్తే, అదే ఆదికాండంలో ఫస్ట్ వాగ్దానం చేశాడు ఆయన.
ఏది ఆది పుస్తక ఫస్ట్ వాగ్దానంకి నేను వస్తాను, ನಾನು ವಾಯಿನಿ స్త్రీ గర్భంలో జన్మిస్తాను, అయ్యో పండిత జర్నాయిని నిన్ను సిద్ధగొడతాను నింగో వేతేని అని ఫస్ట్ వాగ్దానం చేశాడు ఆయన. నోకే వాగ్దానంకి ఇచ్చేసి వాగ్దానం అంటే మీరు చూడండి, నేను అందరికి కూడా ఫోన్ చేశాను. వాగ్దానం ఇచ్చి హేండు నన్ను సుబ్బిదానికి ఫోన్ కి ఇతేనే మట్టుకోణలో 30 తారీఖున ప్రార్థన ఉంది, క్రిస్మస్ జరుగుతుంది, మీరు వస్తారా అని అన్నాను. మట్టికోన 30 తారీఖుత ప్రార్థన అన్నీ మీరు సుబ్బిదాంతిర వాదరికి అందరు కూడా మాట ఇచ్చారు. సుబ్బిదాన కథ హియతు ఆ మాట మీరు నెరవేర్చడానికి మీరు ఎంతగానో ఇష్టపడ్డారు. ఏ కథ మీరు సప్పులకి హలి ఎచ్చక బోధాతరే అది వాగ్దానం. ఏది వాగ్దానం మాట ఇచ్చారు, కథ హీతరే మాట ఇచ్చిన తర్వాత మీరు రాలేదనుకోండి, కథ హీని టైం మీరు వాదరించకూడదు. నేను అడుగుతాను, నాను ఇనే ఎందుకు రాలేదు, ఎంతకి వాదరే, దేనికి రాలేదు, ఎంతకి వాదరే, కారణాలు చెప్పాలి. ఏనా కారణం, ఫలానా కారణం అని చెప్పాలి. ఫలానా కారణం నుంచి వెసలు అంతవరకు నేను అడుగుతాను, వస్తానని మాట ఇచ్చారు కనుక. హెచ్చువేలేపు నేను వెంచేని వాహనం నుంచి కథ హీతర్లక అలాగే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఎలికి మహాపురు వాగ్దానం హీతసి నేను వస్తాను, నాను వాయిని నేను స్త్రీ గర్భంలో జన్మిస్తాను, నాను అయ్య పండిత జర్నాయిని జన్మించిన తర్వాత నేను సాతాన్ని చెదగొడతాను, జన్నాని దాయం నాను సైతానుకి నాను వేయిని మానవ జాతిని అంతా పతనం చేసిన ఈ శత్రు సాతాండ తాలూకా ఆ క్రియలన్నిటిని కూడా నేను లయపరుస్తాను. నోర జాతి సొబ్బజానికి హేడికి తింజక కమ్మన్ సొబ్బు నన్ను సప్పులకి ఈనే 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిందా వాగ్దానం ఇచ్చి, 100 సంవత్సరాలు అయింది, 200 సంవత్సరాలు అయింది, 1000 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆదాము సంతానంలో ఆదాము చనిపోయాడు, ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా మరణిస్తున్నారు. ఆదాము సంతాన జనాలందరూ కూడా ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయారు. నోర సబ్బు పృథివీ సారా బాటి అవత్ అప్పటికి రాలేదు ఆయన. ప్రపంచం అంతా చెడిపోయింది, మానవ జాతి అంతా కూడా సాతాండు యొక్క సమాజంగా మారిపోయింది, సాతాండు తాలూకా హస్తగతంలోకి వెళ్ళిపోయింది మొత్తం కూడా. పృథివీ సబ్బు హేడ హచ్చు, నోరు సబ్బు హేడ హచ్చు, పేను కేత సబ్బు దాన హెరిపాహచ్చు. దేవుడు అంటున్నాడు కదా, అయ్యా నేను మానవుల్లో చేయడం బట్టి నేను ఎంత దుఃఖపడుతున్నాను, వీరు బట్టి నేను ఎంతో వేదన చెందానని అంటున్నాడు ఆయన. ఆయన ఎంతో ఏడ్చాడు. దేవుడైన యెహోవా తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఇక్కడ దేవుడే నొచ్చుకుంటున్నాడు అన్నమాట. ఎందుకు చేశాను, దేనికోసం ఈ విధంగా పాడైపోవడానికి కారణం నేనే కదా, నేనే మానవులుగా చేశాను కదా, వీరందరూ కూడా చెడిపోయారు అనేసి ఏడుస్తున్నాడు ఆయన. మహాపురు నరకి హేండన తన ఎచ్చక మన దుఃఖకి హీనేసి తన ఎచ్చక దుఃఖాహీనేసి దేవుడు తండ్రి అయిన దేవుడు దుఃఖపడుతున్నాడు. తంచి మహాపురు దుఃఖాహీనేసి అప్పుడు కుమారుడు ఎంతగానో ఒక విషయం అడిగాడు అన్నమాట. ఎచ్చువేళ మీరేసిరో కత్త వచ్చేసి, అయ్యా నేను వెళ్తాను, అబ్బా నన్ను హైనికి నేనే తయారు చేశాను కదా, నాను కేపితేనితో నేను కూడా ఒక భాగం కదా, నాంజకరో బాటతో నువ్వు చెప్పడం బట్టి నేను మానవులు తయారు చేశాను కదా, నీవు వెసలే నా నోరుకి కేపితేనే నా హస్తం కూడా ఉంది కదా, నాకే జకమన్నే నేను కూడా బాధపడుతున్నాను అయ్యా, ఇప్పుడే వెళ్తాను. నాంజక దుఃఖాహిమని బా నే ప్రహలేనికి తండ్రి అయిన దేవుడు ఏమాత్రం ఒప్పుకోలే. తంచి అబ్బా ఇచ్చక ఒప్పుకోడాది. ఎందుకు తండ్రి ఎందుకు ఒప్పుకోవటం లేదు నువ్వు? ఎంతకి అబ్బా ఎంతకు ఒప్పుకోడేలోదే. నేను ఒక విషయం మీకు తెలియపరుస్తాను. నాన్న విషయం మీకు పునిపికి యేసయ్య ఎప్పుడు కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలే. జిస్మాపురు నిశ్చయ తన ఇచ్చే సప్పులకి హలి వాహాలు వచ్చి తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మహాపురు తంచి బోధ సప్పులకి హలి వాతేసి ఎనీ టైం ఏ సమయమైనా ఆయన చిత్తమే ఆయన నెరవేరుస్తాడు. తండ్రి అయిన దేవుడు అన్నాడు, పాడైపోయినా పర్లేదు, చెడిపోయినా పర్లేదు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఆ కాలంలో నోవా అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు.
నోరకి ఆచుకొట్టితేసి 120 సంవత్సరాలు ప్రజలకి ప్రకటించాడు అన్నమాట. 120 ವರ್ಷ నోరతకి ప్రచార కీతేసి ఒక వాడ తయారు చేయించాడు ఆయన. డొంగ కేపితేసి ఇదిగో వాడలో ప్రవేశించండి, ఏండు డొంగత వాదు, వాడలో ప్రవేశించండి, డొంగత హోర్డు, ప్రళయం రాబోతుంది, ఏయి వాను మీరు తప్పించుకోవడానికి దేవుడే ఈ వాడిని తయారు చేశాడు. మీరు గెల్పకోటలి మహాపూరు ఇళ్ళకి కేపితేసి ఏ మానవుడు కూడా వారు చెప్పిన మాట వినలేదు. ఇమ్మిని నోరుజక తను వ్యక్తిగత వేనాతు. ఈ సేవకుడు యోనా అనే వ్యక్తి 120 సంవత్సరాలు సేవ చేశాడన్నమాట. ఆయన ఈ యోనాని గట్టి దాస సహ కుడియ వరుస సేవ కీతేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన సేవ ఏమీ లేదండి, సేవ అయినా హిల్లే, ఏ ప్రయాస మనం పట్టం లేదండి. పరిశ్రమ మనకి హీలనాయి. మీరు అనుకోవచ్చు నా విషయంలో ఎక్కువ బాధపడుతున్నారని మీరు అనుకోవచ్చు. మీరు అనిపిమనిపిదరే నా విషయత అక్కడ ఫస్ట్ లో నాకు ఎక్కువ చాలా దూరం అనిపించింది, నోకి ನಾನು ಹಾರೆ ಹೆಕ್ಕೊಂಜಿ ಅನಿపించాను. కానీ తర్వాత ఒక్క 30 గంటలో నేను వచ్చేస్తున్నాను. డాయి మాత్రం 30 గంటతో ನಾನು యజమాని. ఇంటికాడ ఉంటే పడుకోవాలా టైం అంతే, పడుకుంటే 2 గంటలు పడుకుంటున్నా. ఏం బాధ అనిపించడం లేదు. ఈ యొక్క నోవ అనే వ్యక్తి 120 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన అప్పటికే రాలేదు, ఆయన దేవుడు రావడానికి ఇష్టపడలే. ఇంకా మోసే కాలం వచ్చింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్మబడ్డారు. వాళ్ళు విడుదల చేయడానికి నేను వెళ్తానా అనేసి దేవుడు అన్నాడు. యేసయ్య అప్పటికే వెళ్ళలేదు, పంపించలేదు. తండ్రి అయిన దేవుడు అనేక మంది ప్రవక్తలు పంపించాడు. ఆయన 4000 సంవత్సరాలు ఆయన అనేక మంది సేవకులు పంపించి పరిచర్య చేయించాడు. ఆయన ఎందుకు కుమారుని పంపించలేదు? ఎందుకోసం అంటే ఆయన అన్ని విధాలు కూడా చిత్తకొట్టబడాలి. ఏ విలువ భూమి మీద ఉండదు ఆయనకి. అలాగే ఆయన సంపూర్ణంగా రక్తం కార్చాలి. ఆయన సిలువలో కొట్టబడాలి. యెషయా గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారంగా ఆయన ఆ విధంగా మన్నించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 4000 సంవత్సరాల క్రితం ఒక గవర్నమెంట్ ప్రపంచం అంతా కూడా ఏలుబడి చేస్తుంది. సర్కారు శాసనకి హింసేసి అదే రోమేల గవర్నమెంట్ సామ్రాజ్యం, రోమేల సామ్రాజ్యం. అది రోమా సామ్రాజ్యం. వాళ్ళు ఇశ్రాయేల్ కూడా జయించారు. వాళ్ళ చట్టాలు వేరు వేరు విధాలుగా ఉంటది. శాసన భిన్న భిన్న ప్రకారం అని తప్పు చేసిన వాళ్ళకి సిలువలో కొట్టి చంపుతారు. ఈ యూదుల తలకు ఆచార ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళకి రాళ్లతో కొట్టి చంపుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు సరైన టైంలోకి దేవుడు పంపించాడు మాట. ఎందుకోసం అంటే ఆయన సిలువలో మరణించాలి. తన రక్తం అంతా కూడా కారాలి. ఎందుకోసం అంటే అంతకు ముందు ఇశ్రాయేలుకి ఒక బలి ఇచ్చాడు ఆయన. ప్రతి పాపం బలియాగం ద్వారా పోతూ ఉండేది. ఒక మేకను గొర్రెను బలిస్తే వాళ్ళ పాపం పోతూ ఉండేది. సబ్బు పాప బలిదాన ద్వారా హల్బీతే గొర్రెకి కోడికి ఏనపే వాళ్ళు ఆ యొక్క బలి ద్వారా సంపూర్ణంగా పరిశుద్ధులు అవ్వలేదు. బలిదాన ద్వారా ఏనోర సంపూర్ణ పవిత్ర ఆతు ఆయన వాగ్దానం గుర్తు తెచ్చుకున్నాడు. ఆయన వాగ్దానం తాను ఎత్తుకి ఆ టైంలో దేవాతి దేవుడు ఒక కన్యను ఎన్నుకొని మరియమ్మ గర్భంలో జన్మించడానికి దేవాతి దేవుడు తండ్రి అని దేవుడు ఆలోచించి పంపించాడు అన్నమాట. ఏ వేళత మహాపూరు రాకపోతే ఆచరణ మహాపూర్కి పండితేసి మరియమ్మ విషయంలో
మరేమ బిసోయితా యేసేపు విషయంలో జోసెఫ్ బిసోయితా దేవుని చిత్తం ఉంది. మహపురితి బోధమన్నే వారు పరిశుద్ధంగా ఉండాలి, తాము పవిత్రతల మనుషులు నీతిగా ఉండాలి. ధార్మికతల మనుషులు ఎందుకోసం అంటే ఎంతకిచ్చి ఆయన పరిశుద్ధుడు కనుక తాను పవిత్రులక ఆయన జన్మించేటప్పుడు తాను జర్నానటి ఏ పురుషుడు ఏమాత్రం కూడా తాగకూడదు. ఆ యొక్క స్త్రీకి ఇమ్మిని ఆబజాక అయ్యకి దిగకూడదు. ఆ స్త్రీ కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, అయ్యజాక ఎచ్చక పవిత్ర ఆహి మంజుల వల్లే కన్యకై ఉండాలి, ఆహి మంజుల వల్లే. అలాగే ఆమెకు ఒక సెక్యూరిటీ కావాలి, ఎలికి తనకి కాపుదల కావాలా. ప్రభువారు గాని ఒకవేళ గర్భాల్లో ఉంటే ఎవరు కూడా అది మంచి అనుకోరు. మహాపురు జోది బండి చిత్ర మచ్చి అంబైచిందాక నెహించి అనుపావు. ఎందుకోసం అంటే ఎంత ఇచ్చి స్త్రీ పురుషులు లేకుండా ఎవరికి సంతానం రాదు. ఆబా అయ్య హిల్లాన అంబైజాక బీడం పాను దేవుడే ఆ గర్భంలో ఉన్నాడంటే ఎవరు నమ్మరు. మహాపురు ఏ బండిత మనసిచ్చి అంబై నమ్మవు. అందుకే ఇద్దరు కూడా నీతిమంతులు దేవత దేవుడు ఎన్నుకున్నాడు. ఏతకించి రెండు జక ధర్మ గట్టినవరకి మహాపురు ఆచకొడి తెసి మరియమ్మ కూడా ఎంతో నీతిమంతురాలు, మరి అయ్య జక ఎచ్చకో ధర్మక గట్టాయి. యేసేపు కూడా ఎంతో నీతిమంతుడు. ఎలకి ఏసపు జక ఎచ్చకో ధర్మక గట్టసి. రెండో విషయం, దేవుడు ఏది చెప్తే ఈ మరియమ్మ అది వినాలి. మహాపురు ఏనా వేస్తే మరి ఇది వెంచలు వాళ్ళే నేను ఒప్పుకోనని అనడానికి వీల్లేదు, నన్ను ఒప్పుకోవడం ఎంజలకి వీలు వీళ్ళే. అలాగే ఎవరైతే ఈమె గర్భం ధరిస్తుందో ఎంతో మంది నిందిస్తారు, దూషిస్తారు, అవన్నీ పడాలి. ఈమె ತಾನೇನಕ್ಕಿಚ್ಚಿ ಅಂಗತಹನ್ನತಿ ಎಚ್ಚೋರ ದಾನ ಗುರ್ನಕೀನು ಅವ್ರ ಎಚ್ಚೋರ ದಾನ ವೆಹ್ನು ఏది సబ్బు అర్హలు వల్లే. కొన్ని సందర్భాల్లో ఈమె కాని గర్భం పెళ్ళయింది, ప్రధానమైన ఆ యొక్క భర్త ఉన్నాడు, ఈమె గర్భం ధరించింది. ఒకవేళ గాని ఆ యొక్క భర్త కూడా విన్న తర్వాత ఈమెను విడిచిపెట్టచ్చు. ప్రధాన మాహన ఆకి బిహాహన జొద్ది ఎల్లెచ్చిన తన డొక్కర దాకా పిస్తలే ఆనే ఆయన విడిచిపెట్టిన తాను పిస్తింజక తల్లిదండ్రులు అన్నదమ్ములు లోకస్తులు నమ్మకపోయినా తల్లి తంచి ఎల్లికి తాయి బాయి నమ్మాతి జక దేవుడు ఏది చెప్తే అదే ఈమె చెయ్యాలి. మహాపురు ఏనా వేస్తే ఏది తనకి హలువలే. ఆ మాటకి ఈమె అటు ఇటు వెళ్ళకూడదు. ఏ కథకి తాను ఈక ఆకూడదు. వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు అనేసి మళ్ళీ ఏమైనా తప్పుడు మార్గాలకు వెళ్ళిపోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకొక వ్యక్తిని నేను చేసుకుంటే పర్లేదు కదా, లేకపోతే ఏసేపు వదిలేశాడు కదా నేను విడిచిపెట్టి ఇంకోళ్ళైనా చేసుకుంటాననే మనసు కూడా రాకూడదు. ఏ తగ్గించి ఈక ఆన ఇచ్చి పిసతింజక నా నోరోనికి హలి నుంచి మొన్న జక తనకి వాకూడదు. నేను కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. పునిపికి పరిశుద్ధాత్మ ఏమైనా కమ్ముకున్నారు అని రాయబడ్డది. పవిత్ర ఆత్మ తనలాగా వార్తయించి మీకు అందరికి తెలుసు పరిశుద్ధాత్మ తండ్రికి ఏ మాత్రం కూడా శరీరం లేదు. మీరు సభజాంతరు కుంజాంతరి పవిత్ర ఆత్మకి ఎచ్చకించాక అంగ హిల్లే. ఆయన గాలి లాంటి శక్తి కలిగిన వాడు. తాను గాలి లేచి బాడీ కట్టేసి ఒక రూపం లేదు, రూపు ఇల్లే. ఆయన కమ్ముకుంటే తనకి పోరా కొడితే మరియమ్మ మీద కమ్ముకుని మరియలాగా పోరికి దేవుని శక్తి ఈమెను కమ్ముకున్న తర్వాత మహాపురు బాడీ తనకి పోరా కొడితే ఆయన ఎందుకు కమ్ముకున్నాడు అని అంటే తానేనా తనకి పోరా కొడితే పరిశుద్ధాత్మ తండ్రి ఆమెని పవిత్ర ఆత్మ ఆవరించాడు. ఎందుకు అలాగా ఆయన కమ్ముకున్నాడంటే పవిత్ర ఆత్మ మహాపురు తనకి ఎంతకి ఎల్లకి పోరా కొడితే ఈమె ఆలోచనలు చెడిపోకుండా ఉండాలి. తన ఒనుకు హేరాన మంజులు తగ్గి తన భర్త మీద కూడా ఆలోచన రాకూడదు. తన్ని డొక్కర్లాగి దాకా ఒనుకు ఆకూడదు. ఎవరు తిట్టినా ఏమాత్రం రియాక్షన్ అవ్వకూడదు. అంబైలాగి తింజాక దుఃఖ ఆకూడదు. ఎందుకంటే పరిశుద్ధుడు ఉన్నాడు లోన. ఎంతకిచ్చి పవిత్ర మనిషి ఈ పరిశుద్ధుడికి ఏ పాపం తగలకూడదు, తల్లి ద్వారా కూడా తగలకూడదు. ఏ పవిత్ర మహాపుర మనుషులక తల్లి ద్వారా ఏనొచ్చాక తనకి ఆడకూడదు. ఆమె అన్నిటికీ రెడీ అయింది. సొబ్బుతకి తాను సిద్ధాతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది శీతాకాలం. ఏది పెళ్లి దిన ఇక్కడ నుంచి వాళ్ళున్న నజరేతు నుంచి బెత్లెహేముకి ప్రయాణం చేయాలి. అప్పుడున్న చక్రవర్తి ప్రకటించాడు, ప్రపంచం అంతా కూడా అందరు కూడా వారి వారి జనాభా లిస్టు ఎవరు ఏ దేశంలో పుట్టారు, ఏ ఊర్లో పుట్టారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ పేర్లు రాసుకోవాలనేసి రాజు ఆజ్ఞ అయిపోయింది. రాజ్య ఆకి వేస్తేసి తొమ్మే మీరు
హల్లెలూయా. మన ఊర్లో అయితే ఒకవేళ జనాభా లిస్టుకి మనకి మాస్టర్లు వస్తారు, ఎవరు వస్తారు, ఎక్కడో కేంద్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతుంటాం. రాజా ఆజ్ఞ ఏంటంటే ఏ ఊర్లో నువ్వు ఉన్నా, నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడికెళ్ళి నీ జనాభా రాసుకో అనేసి ఆర్డర్ వచ్చింది. రాజు ఆర్డర్ అంటే ఏమాత్రం కూడా కాదు లేదు నేను వెళ్ళంటే ఆ సైనికులు చంపేస్తారు అంతే, ఇంకేలేదు. నిండు చూలాలేమే, నా మాసాలు నిండిపోయాయి, ఎక్కడ డెలివరీ అవుతారో తెలియదు. రాజు ఆజ్ఞ వెంపడిస్తుంది కత్తి మీద సాములాగా. ప్రయాణం చేస్తుంది ఓ ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం. అలాగే యేసేపు కూడా తన భార్యని చేర్చుకోవడానికి ఆ నింద అతని మీద వేసుకున్నాడు. నీ భార్య ఎవరితోనో గర్భవతి అయిందని వార్త వచ్చింది. చాలా బాధపడ్డాడు. మరి మంచిదే అనుకున్నాను కదా, అందరిని విడిచిపెట్టేసి ఆమె నేను ప్రతానం చేసుకున్నాను కదా, ఆమె ఇప్పుడు చెడిపోయింది. మనకైతే కోపం వస్తుంది, వెళ్ళి కొడతాం, తిడతాం, వీధులు పెడతాం. అప్పుడున్న చట్ట ప్రకారంగా స్త్రీలు ఏమైనా తప్పు చేస్తే పురుషుడు భర్త వెళ్ళి రిపోర్ట్ చేస్తే ముందు భర్త రాయి వేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా యోధా జాతి అందరూ కూడా రాయి చంపేస్తారు ఆ స్త్రీని. దేవుడు ఆజ్ఞ అయింది, దేవదత్త వచ్చింది, నువ్వు మరి అమ్మని చేర్చుకోవడానికి మాత్రం కూడా అబ్జెక్షన్ చేయొద్దు, బాధపడద్దు, నా వల్ల జరిగిన కార్యం అదని దేవుడు చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఆయన కూడా తన ఆమె తాలూక నింద ఆయన మీద వేసుకున్నాడు. నిజమే, ఆమె ఏ తప్పు చేయలేదు. అది అర్థం అవ్వాలంటే పురుషుడికి చాలా కష్టం. అర్థం చేసుకున్నాడు. అందుకే నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనము నీతిమంతులుగా ఉంటే అన్ని అండర్స్టాండ్ చేసుకోగలం. ఆమెను ఆదరించాడు, ఆమెకి ఒక సెక్యూరిటీగా ఉన్నాడు. ఒక విషయం మీకు తెలియపరుస్తాను. యేసేపు అంట ఈ మరియమ్మ డెలివరీ అయినంత వరకు కూడా ఆమెను ఎరగకుండే నాన్స్ రాయబడ్డది. మ్యారేజ్ ప్రధానమైంది, ప్రధానమైంది మ్యారేజ్ అవ్వలేదు, చేర్చుకున్నాడు. ఎంతో మంది అంటున్నారు ప్రధానం చేసుకున్నాడు అని, పెళ్లి చేసుకుంటూ వాడు ఆవిడ తీసుకెళ్లిపోయాడు ఇంటికి అనేసి అన్నారు. ఎందుకు తీసుకెళ్లిపోయాడు అంటే నా వల్లే జరిగింది అని తీసుకెళ్లిపోయాడు. బయట పెట్టలేదు, రాళ్ళతో కొట్టించలేదు, ఏమాత్రం కూడా ఆయన ఆమె మీద చిన్న నేరం కూడా మోపడానికి సాహసించలేదు. అర్థమైపోయింది, అంత అర్థమైపోయింది. దేవుడు వస్తుండగా దేవుడు కార్యం చేస్తుండగా వీళ్ళు ఏకీపించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే అందరూ కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి ఇందులోన, ఎన్నో విషయాలు. బాబు ఇప్పుడే సమయమా? అవును సమయం ఇదే, నాకెప్పుడు దొరుకుతుంది. అందుకే మీకు అన్ని విషయాలు తెలియపరచాలి. హల్లెలూయా. ఇంకెన్నో ఉన్నాం బాబు, కొంచెం వచ్చాం, ఎక్కడ దగ్గరకు వచ్చాం, ఎంతంత దూరం, కొంచెం దూరం, ఎంతంత దూరం వచ్చారా లేదా. అలాగే మెసేజ్లు కూడా కొంచెం దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. అందరూ సభలు కొట్టండమ్మా. ఆకలేసిన వాళ్ళు అందరూ సభలు కొట్టండి. వెళ్ళిపోవాలని సన్నోళ్ళని సభలు కొట్టండి. హల్లెలూయా.
అమ్మా మట్టి కూడా మీకు తీసుకొచ్చిన మట్టి కాదు వాక్యం తినిపించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది ఇంకా పూర్తి అవ్వలేదు. ఓకే, పూర్తి చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలన్నీ తెలియపరుస్తున్నాను అంటే వాక్యానికి దూరంగా ఉండి చెప్పడం కాదు. ఒక వాక్యాల్లో రాయబడదు కదా. ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా రాస్తే అవన్నీ కూడా భూమికి ఒక పుస్తకాలుగా మారిపోతాయి. మెయిన్ మెయిన్ పాయింట్లే రాయబడ్డాయి ఇక్కడ బైబిల్లో. అవి ఎందుకు ఇచ్చారంటే దేవుడు వంకాయ, బీరకాయలు, దొండకాయలు మీకు ఇచ్చామనుకోండి, ఏం చేస్తారమ్మా? భర్త తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి. ఒకసారి మా అన్నయ్య ఏం చేశాడంటే ఎండు చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు అన్నమాట. మా వదిన గారికి ఎండు చేపలు తీసుకొచ్చి ఇదిగో ఎండు చేపలు ఉండు అనేసి ఇచ్చాడు అన్నమాట. అయితే ఇంటికి వచ్చాడు, అన్నం పెట్టింది, కూర పెట్టింది, ఆ కూర వేసుకొని తిన్నాడు. కూర వేసుకొని తిన్నాడు. ఇసుక 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 అయిపోయి కూర అంతా ఇసుకే. ఏటి ఇలాగ ఉండవని అన్నాడు భర్త. ఆ చేపలు కడిగవా అని అన్నాడు. శుద్ధి చేసావా అని అన్నాడు. ఏటి చేసావా అని అంటే నేను ఎండి చేపలు ముట్టనని నీకు తెలుసు కదా. ఎండి చేపలు తీసుకొచ్చావు, అక్కడ పెట్టావు, వండమన్నావు, నూనె వేసాను, తాలింపు వేసాను, ఇలాగ తీసుకొచ్చి మూట ఇప్పాను, అలాగే వేసాను. మీకు అర్థమైందా? అవి ఎంత శుద్ధి చేయాలి కదా. ఈ వాక్యం కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఇద్దరు కూడా నీతిమంతులై ఉన్నారు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు అన్ని తట్టుకున్నారు. మన మీద కూడా అనేకమైన బాధ్యతలు, భారాలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు మన మీద ఉన్నాయి. దేవుని మాటలు మనం పాటించాలి. అందుకోసమని దేనికైనా మనం రెడీ అవ్వాలి. ప్రపంచమంతా కూడా ఒక ప్రజా సంఖ్య రాయబడ్డది. పృథివీ సబ్బు నోరు జనాబు రాసుకే అందరు కూడా నా పేర్లు రాసుకుంటున్నారు. పేర్లు రాసుకుంటుండగా వీళ్ళు కూడా వెళ్ళి పేర్లు రాసుకున్నారు. యేసేపు అని రాశారు, మరియమ్మ అని రాశారు, యేసు అని రాశారు. మరియమ్మ బిడ్డని ఎక్కడ బెత్లెహేమ్ ఎఫ్రాతా అనే చోటుకు వచ్చేటప్పుడు ఆమె డెలివరీ అయింది. డెలివరీ అయింది ఆమె అక్కడ. హల్లెలూయా. బెత్లెహేమ్ ఇంకా లోన్ ఉంది, ఎఫ్రాతా దగ్గర ఉన్నారు, అక్కడే డెలివరీ అయింది ఆమె. ఆ ఇల్లు కూడా లేదు అక్కడ, ఏ స్థలము లేదు. ఆమెను శుద్ధి చేసి, ఆ బాబుని శుద్ధి చేసి బాబుని తీసుకువెళ్లారు. ముందు ఫాదర్ పేరు రాశారు, తల్లి పేరు రాశారు. ఈ బాబు పేరు ఏంటి? అప్పుడు అంతకు ముందు నుంచి దేవదూత చెప్పినట్టుగా యేసు అని పేరు పెట్టాలని అన్నారు దేవదూత. ఆ పేరు కూడా రాయబడ్డది. ఆ లిస్ట్ అంతా కూడా మొన్న దొరికింది. అది మ్యూజియం లో ఉంచారు, రోమ్ మ్యూజియం లో ఉంచారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే జన్మించాడో ఆయన, ఇదిగో 6వ శతాబ్దం వచ్చేటప్పటికి ఒక క్రైస్తవ నాయకుడు నిలబడ్డాడు. క్రిస్టియన్ నాయకుని ఆ చరిత్ర అంతా తీసుకుని వచ్చాడు. చరిత్ర సబ్బు అసలు వాతేసి ప్రపంచం అంతా కూడా ఒక నాయకుడు జన్మించాడు గనక, రాజు పుట్టాడు గనక
ఈ రాశి ఎవడని కనిపెట్టాడు, అర్థం చేసుకున్నాడు, అవన్నీ కూడా ఉన్న హిస్టరీ తీసాడు అన్నమాట మొత్తం కలిపి. ಈ ಪೃಥ್ವಿ ಸಾರ ಅಂಬಸಿ ನೆತ್ತ ಅಂಬಸಿ ರಾಜ್ಯ ಜರ್ನಾಥ ಸಿಂಜೆ ಸೊಬ್ಬು ಲಿಸ್ಟ್ ತಾನೆಂಬ ಕೊಡಿತೇಸಿ. మొదట ప్రజా సంఖ్య అని రాయబడింది. ప్రపంచం అంతా కూడా ఉన్న ఆ యొక్క ప్రజా సంఖ్య రాయబడ్డది. ನೋಕೆ నోరు సంఖ్య ఉంది రాజకాహత పృథ్వీ సొబ్బు ఎలకి రాజకాహ అందులో యేసయ్య పేరుంది. ఎంబ జిస్మాపురు దోరు మన్నే ఆయనని మధ్యలో నిలబెట్టాడు. ఆయన తనికి మధ్య నిప్పేసి పాతకాలాన్ని జరిగిపోయిన 4000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ సంవత్సరానికి పేరు పెట్టాడు. ఆ పాత సంవత్సరాలకు పేరు పెట్టాడు. ఏ పాని బర్స సారే హొజ్జార ఏ పాని బర్స అంతి దోరెట్టితేసి యేసయ్య పుట్టినప్పటి నుంచి జరుగుతున్న సంవత్సరాలు కూడా పేరు పెట్టాడు. ఆయన జిస్మాపురు జర్నాతి దిన్నటి బర్స అంజాక తను దోరెట్టితేసి ఈ పాతకాలానికి ఒక పేరు పెట్టాడు. ఆయన పాని కాలతకి దోరెట్టితేసి క్రీస్తు పూర్వము అని పెట్టాడు. ఆయన క్రీస్తు పూర్వం ఇది దోరెట్టితేసి యేసయ్య జన్మించినప్పటి నుంచి వెనక్కి లెక్కెడతారు అన్నమాట. జిస్మాపురు జర్నాతటి డాయమకి లెక్క కీతడిని యేసయ్య పుట్టినప్పటి నుంచి ముందుకు లెక్కెడుతూ ఉంటారు. జిస్మాపురు జర్నాతటి నోకిత లెక్కకి హీనరి 1 2 3 అలాగా లెక్కెట్టుకుని వెళ్ళారు. 1 2 3 ఇంజలకి లెక్క కీతరి. ఈ యేసయ్య పుట్టినప్పటి నుంచి బీసీ అంటే 10 9 7 అలాగే లెక్కెట్టుకుని వెళ్ళారు. జిస్మాపురు జర్నాహలే 9 10 ఎలకి లెక్క కీతరి. అంటే క్రీస్తు పూర్వం అని పెట్టారు. ఇచ్చి క్రీస్తు పూర్వం ఇది 7 అని పెట్టారు. ఇది 7 ఇంజిటితరి. 7 అనేసి అంటే ఆఫ్టర్ డెత్ కాదు. 7 అనేసి అన్నారు కదా, చనిపోయిన తర్వాత అనేసి అంటారు చాలా మంది. ఆఫ్టర్ డెత్ అనేసి కాదు, ఆఫ్టర్ డెత్ కాదు. అది 7 ఇచ్చి హాహాని డాయం ఇంజి ఎచ్చదన వెహనరి. అన్నో డొనేమి అనేసి లాటిన్ భాష. అది అన్నో డొనేమి 7 అంటే అన్నా డొనేమి అనేసి అంటారు. దానికి ఏంటంటే ప్రభువు సంవత్సరము అనేసి. ఆయన ఎప్పుడు పుట్టాడో దానికి ప్రభువు సంవత్సరము. అక్కడ నుంచి 1 2 3 4 ఇలాగ వస్తుంది అనమాట. మహాపురుతి దిన్న ఎంబటి 1 2 3 నెలకి వాతే. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను. కొత్త వేసింది. ఆయన ఎప్పుడైతే భూమి మీద కాలు పెట్టాడో తాను హెచ్చలించి భూమిలాగా కొట్టెట్టేసి సముద్రాన్ని మోసే పాయలు చేశాడు. ఈ సముద్రాన్ని మోసే రీబాగా కీతేసి యేసయ్య కాలాన్ని పాయలుగా చేశాడు. ఆయన జిస్మాపురు కాలతో ఈ రీబాగా కీతేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వాళ్ళ పేరు రాసుకున్న డేట్ ఆఫ్ బర్త్ ఆయనతో ఆయన ఎప్పుడు జన్మించాడో అక్కడ నుంచి లెక్క పెట్టిన ఆ లెక్కలోనే నీ యొక్క పేరు కూడా నీ పుట్టినరోజు అలాగే రిజిస్టర్, అలాగే ఏ చరిత్ర అయినా ఆయన లేకుండా రాయడానికి వీలు లేదు. అలాగే టికెట్లు, ఫ్లైట్ టికెట్లు అయినా, అలాగే ప్రపంచం అంతా కూడా టికెట్లు తీయాలని అన్న డేటు, అలాగే టైము, ఇవన్నీ కూడా యేసయ్యతోనే మొదలవుతూ ఉంటాయి. ఏ ದಿನತಿ ನೀ ಜನ್ನತಿ ದಿನ ಜಾಕ ಡೇಟು ಜಾಕ ಎಂಬಿಎ ಮನೆ ಎಲಕಿ ಎಂಬಿಎ ಹಜ್ಜುಲ್ ಇಚ್ಚಿನ ಜಾಕ ಟಿಕೆಟ್ ಕ ಡೇಟು ಸಬ್ಬು ఏ ದಿನತಿ సబ్బు ఆరంభ ఆತು. యేసయ్య తాలూకా జన్మ నుంచే ఒక క్యాలెండర్ వచ్చింది. జిస్మాపురు జన్నతి ఒక క్యాలెండర్ వాతే. ఆ క్యాలెండర్ బట్టే ప్రతి వాళ్ళు కూడా ప్రతి స్థలంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏ క్యాలెండర్ తోలే సబ్బు జాన జాక సబ్బు జాగంత జాతరకి మనవిను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన వచ్చే కాలాన్ని విభజించాడు. తాని వాతి కాలతి వెస్తేసి ఆయన వచ్చి ఏం చేశాడు? తాను వాహన కీతేసి ఆయన ఒక కార్యం చేశాడు. ఆయన తాను ఒక అమ్మ కీతేసి. ఆయన మన మధ్యకి ఆయన వచ్చిన తర్వాత తాను మా మధ్య వానిడాయం ఈ కార్యాలు చేయబోతున్నాడు. ఆయన ఈ కార్యాలు చేశాడు. ఈ కమం కీతేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో వాక్యంలో రాయబడ్డది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన రాయబడింది. యేసయ్య వచ్చినప్పుడే బేదలకు సువార్త ప్రకటింపబడ్డది. అంతకు ముందు ఏ మాత్రం కూడా బేదలకు సువార్త లేదు. అయితే ఈయన వచ్చిన తర్వాతే దేవుని ఆత్మ అంటే ప్రజలకు తెలిసింది. ರಾಮಿ వచ్చిందాకే నోకే మహాపురు వాహలాతి పుంజ హిలాతో తాను వాతి దిన్నటి ఇదే పునుబాహిన నోర. ఇశ్రాయేలీయులకి ఆత్మ అంటే తెలుసు. ఇశ్రాయేల్ నోరకి ఆత్మ వచ్చి పుంజాను. ప్రపంచం అంతా కూడా దేవుని ఆత్మ తెలియదు. పృథ్వీ సారా
మహాపుర ఆత్మ పుంజాలో ఈ ఇశ్రాయేలీయులు ఎవరికి సువార్త చెప్పేవాళ్ళు కాదు. ఇశ్రాయేల్ నోర అంబరికి చుచుముచర వెస్పాతు యోనా ఏ మాత్రం కూడా ఇంకొక దేశానికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. యానా ఓరో దేశతకి హజ్జలు ఎచ్చకిచో బోదావాతేసి అందుకే ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. ఎల్లించి ఓరో దేశత హచ్చుసి దేవుడు యేసయ్య వచ్చిన తర్వాత తన శిష్యులందరినీ కూడా ప్రపంచం అంతా కూడా పంపించాడు అన్నమాట. జిస్మాపురు వాణిడాయం పృథివీ సార తన శిశువుని తకి పండితేసి మహాపురు దేవుని ఆత్మ నీ మీద ఉంది. మహాపుర ఆత్మ నీ లగ్గమనే దేవుని ఆత్మ నీ మీద ఉంది. మహాపుర ఆత్మ నీ లగ్గమనే ప్రతి వ్యక్తికి సువార్త చెప్పే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. సబ్బునారకి చుచుముచర వెసల అధికారం నీకు హియతేసి హల్లెలూయా. సభలు కూడా దేవుని మహిమపరచండి. చెరలో ఉన్న వారికి విడుదల, దుడ్డు వారికి చూపు, నలిగిన వారికి వీడిపించుట ప్రభు విశ్వాసం. ఈ విషయాలన్నీ కూడా స్వస్థత, ఆరోగ్యము, బలము, శక్తి ఇవన్నీ కూడా ఏ మానవుడు కూడా లేవు. ఎలికి సుస్థత ఒడి సుక్కో బాడియో ఇమ్మెల నరకి జక హిల్ల ఏ ఒక్కరినైనా ఆదరించలేము మనిషి. అంబరికి జక మరి ఆదరించాలి ఆడనై నోరో యేసయ్య వచ్చిన తర్వాత జిస్మాపురు వాణిడాయం ఆయన ద్వారా తని ద్వారా ఇవన్నీ కూడా మానవుల ప్రవేశింపజేశాడు అన్నమాట. ఈ సబ్బు నోరు తన హోడిబికితేసి అనేక మందిని స్వస్థపరచగలం. సబ్బు నోరకి మరి సుస్తకేహలు ఆడినాయి. అనేక మందికి ఆరోగ్యం ఇవ్వగలం. సబ్బు నోరకి సుఖహేహలు ఆడినాయి. అనేక మందిని రక్షించగలం. సబ్బు నోరకి గెలుపలు ఆడినాయి. ఆయన దయ వల్ల కలిగిన విషయాలు ఇవన్నీ. దాని కర్మతల్లే గొట్ట వాహన బిసో సబ్బు ఇవి. నేను ఎందుకు ఈ విషయాలన్నీ తెలియపరుస్తున్నాను అంటే ఈ సబ్బు బిసంతకి పునుబికి హింజనిచ్చి మీకు ఆకలి వస్తుందని నాకు తెలుసు. మీరు హకికి హింజనిది నాకు పుంజమానే. మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. మీరు దుఃఖ హింజనిది నాకు పుంజమానే. ఈ విషయాలన్నీ మీ యొక్క చెవులో రింగులు పడాలి అనేసి నేను చెప్తున్నాను. ఈ బిసో సబ్బు మీ కిరింత హోటల్ వాళ్ళ వెసింజని. ఎప్పుడైనా తింటాం, ఎచ్చలాపే తిన్నాయి. ఎప్పుడైనా కట్టుకుంటాం. ఎచ్చలాపే వచ్చినాయి. యేసయ్య ఎందుకు వచ్చాడో నువ్వు గుర్తుంచుకోవాలి. జిస్మాపురు ఎంతకి వాతిసి నువ్వు ఎత్తుకి హలవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలం 2 భాగాలు అయిపోయింది. కాలరి బాగాతే దేవుని ఆత్మ పట్టుకుని వచ్చాడు. మాపుర ఆత్మ ఆసన వాతేసి ఆయన అనేక మందికి సువార్త చెప్పాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అనేక మంది రక్షించడానికి తన రక్తం కార్చాడు. అదే నువ్వు చెయ్యాలి. అది నువ్వు చెయ్యాలి. అందుకే ఆయన వచ్చాడు. నీకు ఆ శక్తి ఇచ్చాడు, నీకు ఆ బలం ఇచ్చాడు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారనేసి యేసయ్య చెప్పేశాడు. అందరు నిలబడండి. ప్రతి వాళ్ళు నిలబడండి. నీకు ఆ శక్తి కావాలా? నీకు ఆ బలం కావాలా? నువ్వు ఒక్కొక్కలుగా ఒక సువార్తగా నువ్వు ఉండవా ఇంకా అలాగే ఉంటావా? విశ్వాసం ఉంటావా? నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని సమర్పించుకో. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్క నిమిషం జ్ఞాపకం తెచ్చుకోండి. దేవా, నేను మీకోసం వాడబడాలి, మీకోసం జీవించాలి. నాయన, మీరు వచ్చి ఎన్నో కార్యాలు చేశారు. మీకోసం జీవించాలి.